హాయ్ అండి. ఇవేంటో తెలుసా? నల్లేరు కాడలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడలతో కారపొడి చేస్తాను. ముందు చేతికైతే ఆయిల్ రాసుకొని చేసుకోవాలండి. లేకపోతే దురదొచ్చేస్తది. ఇక్కడ 4 వైపులా ఈనెల్లో ఉంటాయి కదండీ! ఇవి తీసేసుకోవాలి. వీటిని ఇలా శుభ్రంగా కడిగేసుకొని తడారిపోయే వరకు తురుముకోవాలి. కారప్పొడి కదండీ! మళ్ళీ తడుంటే కనుక ఎక్కువ కాలం నిలువ ఉండదు. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్లంత మినపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టే దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ నల్లేరు కాడలను వేసుకొని వేయించుకోవాలి. దోరగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంట్లోకి నల్లేరు కాడలు కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. అంతేనండి. నల్లేరుతో చేసిన కారప్పొడైతే రెడీ. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి పనిచేస్తుందంటారు. విరిగిపోయిన ఎముకలను కూడా అతుక్కునేలా చేస్తుందంట.